నా ఉద్దేశంలో 1977 తరువాత ఆ రకమైనటువంటి కీలకమైన రాజకీయ ప్రాధాన్యత కలిగినట్టు ఎన్నిక 2024. కనుక 2024 ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. కనుక దీన్ని పార్టీలు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినవి ఇవన్నీ కాదు, అవి ఇంపార్టెంటే. దానికన్నా అతి ప్రధానమైనది ఈ ఎన్నిక ఏ సూత్రాలపైన, ఏ ప్రిన్సిపల్స్ పైన, ఏ మౌలికమైనటువంటి భావాలపైన ఈ ఎన్నిక జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇంతకుముందు చెప్పినట్టుగా సాధారణంగా ఏ ఎన్నికలైనా రాజ్యాంగానికి అనుబంధంగానే రాజ్యాంగ పరిధిలోనే జరుగుతాయి. కానీ ఈ ఎన్నిక 2024 ఎన్నికలో రాజ్యాంగమే కేంద్రంగా ప్రశ్నాత్మకంగా జరిగినటువంటి ఎట్లంటున్నారు మీరు? మరి భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ వాళ్ళు కానీ ఈ రాజ్యాంగం గురించి చర్చ చేశారా? మేము రాజ్యాంగం మారుస్తామని డైరెక్ట్గా అన్నారా? అలా అనకపోయింది, కొందరు అన్నారు. కానీ ఆ ఎన్నికల్లో వచ్చినటువంటి అంశం, ఎన్నికల్లో చేసినటువంటి ప్రచారం తీరుతను వాటిని మనం పరిశీలిస్తే రాజ్యాంగమే కేంద్రంగా ఈ ఎన్నిక జరిగింది. బీజేపీ పరోక్షంగా, ఇండియా అలయన్స్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా దీన్ని ముందు పెట్టారు. బీజేపీకి మీరు ఓటేస్తే ఈ రాజ్యాంగం ఉండదు, దీన్ని తీసేస్తారు. మళ్ళీ బీజేపీ తీసివేస్తుందని చెప్పడానికి ఏంటి సాక్ష్యం? ఒకటి వాళ్ళు అన్నది ఏంటి, 400 పార్, 400 కన్నా ఎక్కువ అండి. కామన్ సెన్స్ ఉన్న ఎవడైనా పార్లమెంట్ లోక్సభలో ఎన్ని టోటల్ సీట్లు? 542. 540లో సగం ఎంత? 271. 71కి ఒక్క ఓటు ఎక్కువ వచ్చింది, ఎవడు వచ్చినా వాడు ప్రభుత్వం ఫామ్ చేస్తారు. అంటే 272 సీట్లు వస్తే ప్రభుత్వం ఫామ్ ఏర్పరచారు. అయితే ఆ ప్రభుత్వం బలంగా ఉంటుందా, స్థిరంగా ఉంటుందా, వణుకుతూ ఉంటుందా, చిన్న చలికి కూడా వణుకుతుందా అనేది వేరే విషయాలు. కానీ ఆ సంఖ్య వచ్చినటువంటి పార్టీ ప్రభుత్వం ఏర్పరచడానికి అర్హతను సంపాదించుకున్న పార్టీగా రాష్ట్రపతి గ్రహించి ఆహ్వానిస్తారు రాష్ట్రపతి గారు, రండి మీరు ప్రభుత్వాన్ని ఏర్పరచారు. మళ్ళీ 272 అవసరం ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా 400 చేసుకునేది. మీరు అనొచ్చు, ధనికుడు 1 కోటి రూపాయలు అంటే ఆగదు కదా, 50 కోట్లు కావాలి, 100 కోట్లు, అది వేరే రకమైనటువంటి జాడ్యం. కానీ ఏంటి 400 ఇవ్వండి మాకు అని రిపీటెడ్గా ఓకే అధినాయకుడు ఎందుకు అడిగాడు అంటే రాజకీయ చైతన్యం ఉన్నటువంటి స్పృహ ఉన్నాడు ఎవరైనా ఏంటి కనుక ఏంటి అని ఆలోచించారు. అది ఒక కారణం. రెండవది, చాలా మంది బీజేపీ నాయకులే ఈసారి మేము అధికారంలోకి వస్తే ఈ రాజ్యాంగాన్ని అంబేద్కర్ ప్రముఖమైన పాత్ర వహించి రచించినటువంటి రాజ్యాంగాన్ని తీసేస్తాం, ఈ రాజ్యాంగం భారతదేశానికి సరిపోదు. ఇది యాక్చువల్గా ఈ భారత రాజ్యాంగం ఇది స్వదేశీ రాజ్యాంగం కాదు, ఇది విదేశీ రాజ్యాంగం. కిచిడి జర్మనీ నుండి, కొంత అమెరికన్ చరిత్ర నుండి, ఫ్రెంచ్ చరిత్ర నుండి, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాన్స్ నుండి, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ జర్మన్ రాజ్యాంగం నుండి,
అంటే అక్కడ నుండి ఇక్కడ నుండి అంటే కలగూర గంప. దీంట్లో భారత లక్షణాలు ఏమున్నాయి, భారతీయత ఏముంది? ఇది ఇప్పుడు కాదు, 1948 రాజ్యాంగ సభ ఏర్పడినప్పటి నుండి ప్రముఖంగా ఆర్ఎస్ఎస్ వీళ్ళు, ఎందుకు మనకు తెలుస్తుంది రాజ్యాంగ సభలో ఏం జరుగుతున్నాయి ప్రతి అంశం మీద. దాదాపు 2.5-3 సంవత్సరాలు కదా రాజ్యాంగ సభలో చర్చలు జరిగింది. ప్రతి అంశం మీద కూలంకషంగా చర్చ జరిగింది. ఇది మామూలు వాళ్ళు కాదు, రాజ్యాంగాల మీద అవగాహన ఉన్నట్టు కాదు. భారత రాజ్యాంగం కాదు, ప్రపంచ రాజ్యాంగం. ఎందుకంటే వాళ్ళంతా చాలా మంది లాయర్లు, దాంట్లో చాలా మంది ఇంగ్లాండ్లో చదువుకొచ్చిన లాయర్లు, మన ఈవినింగ్ లా కాలేజీలో చదివిన వాళ్ళు కాదు. కానీ ఆర్ఎస్ఎస్ మాత్రం మొదటి నుండి చివరి వరకు ఈ రోజు వరకు ఇది స్వదేశీ రాజ్యాంగం కాదు, ఇది విదేశీ రాజ్యాంగము, కనుక ఇది భారతదేశానికి పనికిరాదు. ఈ నేపథ్యంలో మనము వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగ రివ్యూ కమిటీ అని ఒకటి ఏర్పరిచారు. దాని అంటే అర్థమైంది, ఈ రాజ్యాంగమును మనము పునర్సమీక్షించి మంచి రాజ్యాంగాన్ని తీసుకురావాలి. ఈ రాజ్యాంగం భారతదేశానికి పనికిరాదు అనేది చెప్పకనే చెప్పడం. కనుక అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణ అడిగింది, అసలు రాజ్యాంగ సమీక్షా కమిటీ ఏర్పరిచే ముందు ఒక ప్రశ్న అడగాలి. ఒకవేళ మనం ఫెయిల్ అయినట్లయితే అది మనం ఫెయిల్ అయ్యామా, రాజ్యాంగం ఫెయిల్ అయింది? రాజ్యాంగం ఫెయిల్ కాకుంటే దాన్ని ఎందుకు రివ్యూ చేయాలి? మనం ఫెయిల్ అయితే మనం రివ్యూ చేసుకోవాలి. మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ రోజు రాజ్యాంగాన్ని బదిలీ చేసి మార్చి కొత్త రాజ్యాంగం తక్షణమే చెప్పాలంటే హిందుత్వ రాజ్యాంగము తీసుకురావాలి అనేటువంటిది ఈ రోజు కాదు. దీన్ని ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర. ఆ చరిత్ర రాజ్యాంగ ఏర్పాటు కమిటీ ప్రారంభంతోనే అది ప్రారంభమైంది. కనుక ఈ ఎన్నికల్లో ఈ రాజ్యాంగము, రాజ్యాంగ సమీక్ష, రాజ్యాంగ ఇది ప్రత్యామ్నాయమైనటువంటి రాజ్యాంగం అనేటువంటి ఇది కీలకమైనటువంటి అంశాలు. అంతకు ముందు ఎన్నికల్లో ఇవి కీలకమైన విషయాలు కాదు. కనుకనే దీన్ని దీని రాజకీయ సైద్ధాంతిక భావజాల ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలి. అయితే మళ్ళీ ఇంత 2014లో 2019లో బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చినట్టు పార్టీ ఎందుకు 240కే కుదించబడింది? అందరూ ఛాతీలు వేసుకుని మా కారణంగా అయింది. కాంగ్రెస్ వాడేది అంటాడు, డిఫరెంట్ ప్రాంతాల్లో రాజకీయ పార్టీ. అంతవరకు బీజేపీకి అనుకూలంగా ఓటేసినటువంటి ప్రజలు, మెజారిటీ ప్రజలు, బహుజనులు ఎందుకు దాని నుండి వేరే వైపు చూశారు? ముఖ్యంగా దళితులు, బహుజనులు, అల్పసంఖ్యాకులు, ముస్లిమ్స్ వాళ్ళు బీజేపీకి అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా ఓటేశారు. లేకుంటే యూపీ లాంటి ప్రాంతాల్లో బీజేపీ యొక్క సంఖ్య అంత తగ్గదు. దీనికి ఒక నేపథ్యం ఉంది. ఉదాహరణకు సిఏఏకు వ్యతిరేకంగా బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం ముస్లిం మహిళలు చేశారు. ముస్లింల్లో మహిళల్లో కూడా ఒక చైతన్యం అంటే ఈ బీజేపీ పార్టీ అనేటువంటిది సమాన పౌరసత్వానికి వ్యతిరేకమైనటువంటి పార్టీ. భారత రాజ్యాంగము కులముతో మతముతో సంబంధం లేకుండా అందరినీ సమాన పౌరులుగా చూస్తుంది రాజ్యాంగం. మనం చూడము, మనం ఇంట్లో పురుషుడు భర్త తిన్న తర్వాత భార్య తింటాం. ఏ ఇంట్లోనైనా మొదట భార్య తింటాం,
ఆ ఇంటికి పోయి మనం దండ వేసి రావాలి. ఓకే, సమాజంలో అసమానతలు ఉన్నాయి, సమానత్వం లేదు. కానీ రాజ్యాంగం మాత్రం పౌరులందరూ సమానులు అని చెప్పడం. దాని మీద దాడి జరుగుతుంది ఈ సిఐఏ ఎన్ఆర్సి ద్వారా అనేటువంటిది ప్రజలకు అర్థమైపోయింది, ఒక మెసేజ్. రెండవది రిజర్వేషన్స్. బీజేపీ తిరిగి వస్తే రిజర్వేషన్స్ ఉంటాయా లేదా? రిజర్వేషన్స్ కూడా ఒక రకంగా సమానత్వానికి సంబంధించినటువంటి అంశం. కుల మత సమానత్వం, ముస్లింలకు రిజర్వేషన్స్ ఉంటాయా లేదా? బీసీలకు రిజర్వేషన్స్ ఉంటాయా లేదా? దళితులకు ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో ఉంటాయా లేదా? ఇవన్నీ ప్రశ్నలు. తర్వాత ముఖ్యంగా సోషలిస్ట్ సాంప్రదాయం బలంగా ఉన్నటువంటి బీహారు, ఉత్తరప్రదేశ్, కొంతమేరకు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రాజకీయ పరిభాషల్లోనే సామాజిక న్యాయం, కమ్యూనిస్టుల దగ్గర సామాజిక న్యాయం లేదు, ఓన్లీ విప్లవం ఉంది. కానీ హిందీ బెల్ట్ లో సోషలిస్టులు బలంగా ఉన్నటువంటి ప్రాంతం సామాజిక న్యాయం. కనుక సమాన పౌరసత్వం, రిజర్వేషన్లు, సామాజిక న్యాయం అనేటువంటి భవిష్యత్తులో ఏమనుకుంటాయి? అవి ఉండవేమో. ఎందుకు? గత 10 ఏళ్లుగా ముస్లింల మీద, దళితుల మీద, బలహీనుల మీద జరిగినటువంటి దాడులు, స్త్రీల మీద జరిగినటువంటి దాడులు ఒక హిందీ ప్రాంతాలు, వీధులలో అభద్రత, రకరకాల పేర్ల రక్షక్ పేరు మీద, రకరకాల పేర్ల మీద జరిగినటువంటి హింస ఏదైతే, దాంతో ఒక కొత్త రకమైనటువంటి చైతన్యం మనకు కనబడుతుంది. కనుక స్థూలంగా చెప్పాలంటే అంటారు కదా, కర్నూలుకి చావుకు 100 కారణాలు. బీజేపీ యొక్క రాజకీయ ప్రాముఖ్యత తగ్గడానికి చాలా కారణాలు. కానీ అతి ప్రధానమైనటువంటి ఏంటంటే ఒక కొత్త రకమైనటువంటి నేరేటివ్, కొత్త రకమైనటువంటి వివరణ, ఎన్నికలను అర్థం చేసుకునేటువంటి తీరు, అది చాలా ప్రధానం. దాంట్లో మౌలికమైన విషయం ఏంటి అంటే రాజ్యాంగము. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నా లేకుంటే గుడ్డిగా దాని రక్షణను దేవుని మీద వదిలాలన్నా. దీనితో పాటు గత 10 సంవత్సరాలుగా బీజేపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఆర్థిక అభివృద్ధి క్రమం ఒకవేళ చూస్తే మీరందరూ వినే ఉంటారు, క్రోనీ క్యాపిటలిజం. అంటే కొంతమంది ప్రభుత్వానికి, పాలకులకు దగ్గర ఉన్నటువంటి పెట్టుబడిదారు వాళ్ళందరూ గుజరాతీలు కావడం, చాలా రాజకీయ పరిభాషలో ప్రధానంగా ప్రాముఖ్యంగా ముదాని, మోదీ, అదాని, అంబానీ కలిపేసి ముదాని అని అందరూ వాడుతున్నారు. మీరు కూడా వాడుతున్నారా? ముదాని. ఇది ఏంది? పెట్టుబడిదారీ వ్యవస్థ ఉత్పత్తి ఆధారంగా చేసుకొని ఆర్థిక అభివృద్ధిని సాధించాలి. ఎక్కడికైతే అయితే చిన్న చిన్న ఖరీదున్నటువంటి వస్తువులు ఉత్పత్తి అవుతాయో ఆ రంగంలోనే ఉపాధి ఉంటుంది. 5, 10, 15 లక్షల ఇల్లులు ఒక 100 కడితే ఒక 1000 మందికి ఉపాధి దొరుకుతుంది. 5 కోట్ల ప్యాలెస్ కడితే ఆ ప్యాలెస్ లో ఉపాధి తక్కువ, అన్ని క్రేన్స్ చేసి పెడతాయి. మీరు హైటెక్ సిటీ వైపు చూస్తే పెద్ద పెద్ద క్రేన్లు కనబడతాయి. అంటే మనుషులు చేసే పని కాదు. అంటే ఇది ఉత్పత్తి క్రమం ఏ విధంగా ఉందంటే ఉపాధి కల్పన వైపు లేదు, ప్రధానంగా లాభాల వైపు. అది కూడా పరిమితమైన ఉత్పత్తి. రెండవది ముఖ్యంగా సేవా రంగంలోనే పెట్టుబడి అనేటువంటి పోతుంది. మీరు పేపర్లో చూస్తూనే ఉంటారు, ఆర్థిక మంత్రి బడ్జెట్ ముందు అందరు పారిశ్రామిక మీరు వచ్చి ఇన్వెస్ట్ చేయండి అని అడుగుతున్నాను.
వాడు ఎవడు చేస్తామంటే కానీ ఎవడు ఇన్వెస్ట్ చేయడం లేదు. ఎందుకు చేయడం లేదు? ఆలోచన చేశారు పని. దానికి కూడా క్రూయల్ క్యాపిటలిజం కారణం. వీడు 100 కోట్లు 200 కోట్లు 1000 కోట్లు పెట్టి ఒక ఫ్యాక్టరీ పెడితే రాజకీయ ప్రభావం ఉన్నటువంటి వాడు వచ్చి ఆ ఫ్యాక్టరీని చేసుకుంటాడు. గత 10 ఏళ్లలో ఎన్ని ఎయిర్పోర్ట్లు ఒకరి చేతి నుండి ఇంకో చేతికి మారినాయి? స్పష్టంగా చెప్పుకోవాలంటే ఆదాని చేతిలోనికి వచ్చాయి ఎన్ని. అంటే అది క్రోనీ క్యాపిటలిజం. అంటే ప్రభుత్వము పాలకులు మెచ్చేటువంటి కొందరికి మాత్రమే అంత సంపద. అందుకని ప్రపంచంలోనే అతి సంపన్నుడు భారతదేశుడు అంటే ఎవరు? వాడు ఉత్పత్తి చేసి ఉపాధి కల్పించి పెట్టుబడిదారిగా అయినవాడా, లేకుంటే రాజ్యం యొక్క ప్రభావం వలన దండుకుడు అయినవాడా? దాన్ని రెంటియర్ క్యాపిటలిజం అంటారు ఇంగ్లీష్లో. ఆర్థిక శాస్త్రవేత్తలు దాన్ని రెంట్, ప్రొడక్టివ్ క్యాపిటల్ కాదు, రెంటియర్ క్యాపిటల్. అందుకని మొత్తం ఈ 10 ఏళ్లలో ముఖ్యంగా డిమానిటైజేషన్ తర్వాత చిన్న అతి అతి ఎక్కువ ఉపాధి ఎక్కడ వస్తుంది అంటే వ్యవసాయం నుండి. చిన్న చిన్న పరిశ్రమలు, చేనేత రంగం పరిశ్రమ, అదేవిధంగా చిన్న చిన్న ఉత్పత్తులు చేసేటువంటి చిన్న చిన్న ఫ్యాక్టరీస్, ఇవన్నీ దాదాపు మూతబడినాయి. ఎందుకు? వీటికి రాజ్యం యొక్క సహకారం అవసరం, బ్యాంకు లోన్లు అవసరం. చిన్న వ్యాపారస్తులపై నాకు లోన్ ఇవ్వమంటే నీ దగ్గర ఏముంది? ఏం లేదు కనుకుంటే చిన్న వ్యాపారం చేస్తున్నాయి. ఇప్పుడు కూరగాయలు అమ్మే వాళ్ళు ఉంటారండి. ఒక 50,000 ఉంటే మంచిగా 10 రకాల కూరగాయలు పెట్టి ఒక షాప్ ఓపెన్ చేస్తారు. ఒక రైతు 2 ఎకరాల రైతు ఉన్నాడు, నాకు బ్యాంకు లోన్ ఇస్తే నేను ఉత్పత్తి చేస్తాను. ప్రతిదీ ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు అన్నీ ఖరీదు పెరిగిపోయింది కదా. కనుక వ్యవసాయం చేయడం అంత సులభం కాదు. కనుక వీటి వైపు దృష్టి లేకుండా లోన్లు ఎవరికి ఎక్కువ వస్తున్నాయి? పెద్ద పెద్ద వ్యాపారస్తులకు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు వస్తున్నాయి. కనుక చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ గత 10 సంవత్సరాలు, అంతకుముందు లేదని కాదు, అంతకుముందు కన్నా తీవ్రంగా వేగంగా విశాలంగా వచ్చినటువంటి మార్పు ఏంటి అంటే పెట్టుబడి యొక్క కేంద్రీకరణ, సగటు వ్యక్తికి కావాల్సినటువంటి కాకుండా ఉపాధి ఉంటే వేతనాలు ఉంటాయి, వేతనాలు వస్తే ఖర్చు పెట్టేటువంటి పర్చేసింగ్ పవర్, ఖర్చు పెట్టేటువంటి శక్తి, కొనుగోలు శక్తి పెరుగుతుంది, ప్రోత్సహించడం. రెండవ వైపు ఆర్థికంగా చాలా ఎక్కువ సంఖ్యాకులు బలహీనపడడం అనేటువంటి మనకు ఈ భారతదేశంలో ఓకే 10 సంవత్సరాలు డిమానిటైజేషన్ ఒక కారణం, జిఎస్టీ ఇంకో కారణం, తర్వాత కరోనా వైరస్ ఎపిడెమిక్, రకరకాల కారణాల వల్ల ఈ మధ్య తరగతి బలహీనపడడం అనేటువంటిది మనం భారతదేశం చూస్తాం. ఈ నేపథ్యంలో మనము 2024 ఎన్నికలు, అయితే ఇవి ఎన్నికల్లో చర్చనీయాంశాలుగా ఉన్నాయా? చర్చనీయాంశాలు ఏంటి ఎన్నికల్లో? ముస్లిం, మటన్, మంగళసూత్రం, ఇవి చర్చనీయాంశాలు. అంటే మొత్తం భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ ప్రధానమంత్రి ఉపన్యసించినటువంటి అన్ని ఎన్నికల సమావేశాలు ఉపన్యసించినటువంటి గిన్నిస్ బుక్ రికార్డు ఉంది మన భారతదేశంలో. ఈ ప్రధానమంత్రి ఈ ఎన్నికలు 24 ఎన్నికల్లో 500-700 ఉపన్యాసాలు. ఎవరు లెక్క పెట్టారు? ఒక జర్నలిస్ట్. నెహ్రూ తన మొత్తం జీవిత కాలంలో ఎన్నికల్లో 15 ఉపన్యాసాలు. ఇప్పుడు మీరు అనొచ్చు నెహ్రూ ముసలోడు కదా. నెహ్రూ ముసలోడే కాదు, 60లో 70 ఏళ్ళు. ఓకే, నేను పాయింట్ ఏంటంటే మరి వేరే పార్టీ వాళ్ళు కూడా అన్ని 100 ఉపన్యాసాలు అన్ని వేయాలంటే నీకు ఎక్కువ ఏరోప్లేన్ ఉండాలి, హెలికాప్టర్ ఉండాలి, డబ్బులు ఉండాలి. ఎన్నికల్లో పోయి ఈ మీటింగ్ పెట్టాలంటే ఉత్తగానే ఇలా ఖర్చు అయింది. ఆ పర్సులో ఇంకా ఎక్కువ డబ్బులు ఉంటే బహుశా అయినా
సుందరయ్య విజ్ఞానం కాలేజ్. ఇంకా ఎక్కువ డబ్బులు ఉంటే మన తాజ్ తాజ్ బంజారాలు. అదే సరదాగా ఏమనుకోకండి. కనుక పోటీ పెరిగింది కనుక అట్లా కాదు, ఎన్ని వనరులు నీ దగ్గర ఉన్నాయి. ఏ మనిషి అయినా అన్ని ఉపన్యాసాలు వేస్తే అలసిపోవడా? అంటే అన్ని వసతులు ఉంటే అలసట తక్కువ ఉంటుంది. ఇప్పుడు మా ఇంటి నుండి నేను కారులో వచ్చాను, అదే ఒక బస్సు మారి ఒక మెట్రో మారి వస్తే నేను ఇక్కడ వచ్చి ఒక 10 నిమిషాల్లో మాట్లాడి అలసిపోయినాను, ఇంకోసారి చూసుకుందామని వెళ్ళిపోయాను. ఇప్పుడు అట్లా అంటలేను. ఇప్పటికే ఎంతసేపు మాట్లాడి నా దాంట్లో గంట సేపు మాట్లాడినాను, గంట అయింది. మరి అలసిపోయినట్టు కనపడుతున్నాయి, వసతులు ఉన్నాయి కనుక. పాయింట్ అది, మీరు అట్ట చూడాలి. రాజ్యాంగాన్ని మార్చివేయడానికి మధ్య జరిగిన ఎన్నిక. ఓకే, రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలంగా ఉన్నటువంటి భారత్ అనే భావన, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి భావన ఏంటి? మతరహిత, సెక్యులర్, ఏమిటో తెలుగు, లౌకిక, లౌకిక, సామాజిక న్యాయ, ఇన్క్లూజివ్, అందరినీ కలుపుకుపోయేటువంటి ఐడియా ఆఫ్ భారత్. ఇది ఏదో కాంగ్రెస్ పార్టీ కూర్చొని రాజ్యాంగంలో రాసింది కాదు. జాతీయ ఉద్యమం నుండే, జాతీయ ఉద్యమ నేపథ్యము, భారతదేశం వచ్చినటువంటి వివిధ సంఘ సంస్కరణ ఉద్యమాలు, కుల వ్యతిరేక ఉద్యమాలు, ఎన్ని రకాల ఉద్యమాలు, స్త్రీవాద ఉద్యమాలు, ట్రైబల్ ఉద్యమాలు, ఆదివాసీ ఉద్యమాలు, ఎన్ని ఉద్యమాల యొక్క నేపథ్యంలో ఉద్యమాలని చెప్పింది ఏంటి అని, అందరూ సమానంగా ఆదివాసులను, దళితులను సమానంగా చూడాలి అనేటువంటి ఒక ఐడియా, అది రాజ్యాంగంలోనికి. కానీ ఆ ఐడియా ఆఫ్ ఇండియాకు తర్వాత హిందుత్వ, హిందూ రాష్ట్రం, భారతదేశంలో లౌకికవాద రాష్ట్రం ఉంది, లౌకికవాద ప్రజాస్వామ్య రాజ్యం కాదు, హిందూ రాష్ట్రం అనేటువంటి స్థాపించాలి అనే దాని మధ్య ఉన్నటువంటి ఈ మౌలిక భావాల మధ్య ఉన్నటువంటి మౌలిక ఘర్షణగా మనము దీన్ని అర్థం చేసుకోవాలి. అంటే ప్రతి రాజకీయ సంఘటనకు, ప్రతి రాజకీయ ప్రక్రియకు తక్షణ అర్థం ఉంటుంది, ఒకటి దీర్ఘకాల విస్తృత అర్థం కూడా ఉంటుంది. మనము ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎవరు వేసిండ్రు, ఎన్ని సీట్లు వచ్చినాయని దాంట్లో మన టీవీ వాడే ఉందని దాంట్లోనే మిమ్మల్ని ముంచుతాడు, టేబుల్స్ వేసి, గ్రాఫ్లు వేసి. బిగ్ పిక్చర్ చూపించాడు, బిగ్ నేరేటివ్ ఏంటి, బిగ్ పిక్చర్ ఏంటి. ఆ బిగ్ పిక్చర్ తెలియలేదు అనుకోండి, అప్పుడు మనము దృష్టి లేనటువంటి వాళ్ళుగా మారిపోతాము. ఓకే, కనుకని ఈ ఎన్నికలను 2024 ఎన్నికల ఫలితాలను మనం అర్థం చేసుకోవాలంటే ఈ ఫలితాలను ఒక రాజకీయ పార్టీల కోణం నుండి కాదు, పౌర సమాజ కోణం నుండి, సమాజంలో ఉన్నటువంటి వివిధ దొంతర్ల వర్గాలు, కులాల యొక్క ఉద్యమాల నేపథ్యం నుండి మొత్తం ఎమర్జెన్సీ అనంతరం పౌర హక్కుల ఉద్యమము, ప్రజాస్వామ్య ఉద్యమాలు, స్త్రీవాద ఉద్యమాలు, పర్యావరణ ఉద్యమాలు, ఓకే, దళిత ఉద్యమము, ఆదివాసి, ఎన్ని ఉద్యమాలు వచ్చాయి. వాటి దశ మారిండొచ్చు, దాని తీవ్రత మారిండొచ్చు, విస్తృతి మారిండొచ్చు. కానీ మొత్తం భారతదేశం మ్యాప్ చూసుకున్నట్లయితే ప్రతి దగ్గర ఏదో ఒక రకమైనటువంటి ప్రజా సమస్య పైన ఉద్యమం జరుగుతుంది. ఒకనొక నేపథ్యంలో మొత్తం ఇండియా మ్యాప్ తీసుకున్నట్టు దాదాపు అన్ని రాష్ట్రాల్లో సెజ్ వ్యతిరేక ఉద్యమాలు వచ్చాయి. కానీ అది ప్రబలమైనటువంటి రాజకీయ సమస్యగా రాలేదు ఎన్నికల్లో. ఎంతసేపు కాకినాడ SCZ లేకుంటే పోలపల్లి, నేను దాని మీద పరిశోధన చేశాను. ఇండియా మ్యాప్ తీసుకొని చుక్కలు పెడుతూ పోతే మొత్తం దేశం నుండి చుక్కలు అయినాయండి. ప్రతి రాష్ట్రంలో ప్రజలు ఎందుకు సెజ్జుల పేరు మీద వ్యక్తుల యొక్క, రైతుల యొక్క భూములను అవసరానికన్నా ఎక్కువ, ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే ఒక 10 ఎకరాలు కావాలి, వాడు 100 ఎకరాలు తీసుకున్నాడు. అసలు నీకెందుకు 100 ఎకరాలు?
చూడండి భారతదేశంలో 1950లో 60లో 70లో ఈవెన్ 80లో వరకు కూడా ఒక ఫ్యాక్టరీ పెడతాము, ఒక పవర్ ప్రాజెక్ట్ పెడతాము, ఇరిగేషన్ ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. 80 తర్వాత ప్రతి ప్లేస్ లో వ్యతిరేకత, ఈవెన్ యూనివర్సిటీ పెడతామంటే వ్యతిరేకత. ఎందుకు వచ్చింది అంటే ఈ అభివృద్ధి పైన ప్రజలకు నమ్మకం లేదు. వాళ్ళు అపనమ్మకాన్ని, తమ విమర్శను స్పష్టమైన భాషలో చెప్పలేకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఉత్పత్తికి అవసరమైనటువంటి భూమిని అన్ప్రొడక్టివ్ రంగాలకు ఇస్తున్నారు అనేది ఓ భావన. అండ్ ఎక్కడ కూడా ప్రజల యొక్క అంగీకారం భూమికగా ఈ అభివృద్ధి జరగలేదు. అది మనం గమనించాల్సి. దీనివల్ల ఏంది? భూమిని కోల్పోవడం, ఆర్థికంగా వెనుకబడిపోవడం. గ్రామంలో రైతుగా ఒక మర్యాదగా గౌరవంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ భూమి కోల్పోవడంతో హైదరాబాద్కి వచ్చి కూలీగా, వాచ్మెన్గా, ఆమె చూసాం పేపర్లో SEZలో ఉన్నటువంటి ప్రాంతాల్లో సర్పంచులు కూడా వచ్చి హైదరాబాద్లో వాచ్మెన్లుగా పనిచేసి, సర్పంచ్ అంటే ఒక స్థాయి, గ్రామంలో ఒక స్థాయి ఉన్నటువంటి రాజకీయ నాయకుడు. అది పరిస్థితి. కనుక దీన్ని మనం ఈ ఎన్నికను ఓన్లీ పార్టీల రూపంగా కాంగ్రెస్ పార్టీ చేసింది, రాహుల్ గాంధీ అట్లా అర్థం చేసుకోవాలి. దీనికి అండర్ కరెంట్గా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల రూపంలో ప్రజా ఉద్యమాలు, ప్రజా చైతన్యము, హక్కుల ఎడల అవగాహన అనేటువంటిది ఉంది. ఈ ఉద్యమాలన్నీ ఒక రకమైన ఉద్యమాల అంటే కాదు. ఈ ఉద్యమాలకు భావజాలమైనటువంటి ఈ ఉద్యమ సోషలిస్టు బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో లోహియా లాంటి వాళ్ళు, చాలా గ్రామీణ ఉద్యమాలకు గాంధీ ఇన్స్పిరేషన్. కనుక ప్యాంథియన్ ఆఫ్ ఇండియన్ పొలిటికల్ ఇంటెలెక్చువల్, పొలిటికల్ యాక్టివిస్ట్ ఇంటెలెక్చువల్ ఈ ఉద్యమాలు ఆయన ప్రభావం వెళ్తున్నారు. కనుక ఒక హైబ్రిడిటీ. బీజేపీ సింగులారిటీ, ఒకటే, ఏకోముఖం, ఏకోదశ. ఈ ఉద్యమాలు బహుముఖమైనటువంటి ఉద్యమాలు. కనుక ఇంత బహుముఖమైనటువంటి ఉద్యమాలు ఈ హిందుత్వ, హిందూ రాష్ట్ర అనేటువంటి రథాన్ని, బండిని చూడడం. ఎన్నిక జరిగిన ప్రయత్నం మోదీకా గ్యారంటీ. పార్టీ కూడా ఇంపార్టెంట్ కాదు, వ్యక్తి ఇంపార్టెంట్. వ్యక్తి కేంద్రమైనటువంటి ఎన్నిక ఒకవైపు నుండి, రెండవ వైపు నుండి ప్రజల హక్కుల కేంద్రంగా జరిగినటువంటి పోటీ. కనుక ఆ విధంగా మనం చాలా మంది రాహుల్ గాంధీ చేసిండు, రాహుల్ గాంధీ చేసింది ఏంటి? మొత్తం భారత్ జోడో యాత్ర చూసినట్లేదు. దాంట్లో కలిసిన వాళ్ళు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు కాదు. దాన్ని ప్లాన్ చేసింది, ఫండ్ చేసింది, ఎగ్జిక్యూట్ చేసింది కాంగ్రెస్ నుంచి. కానీ అన్ని స్కీమ్స్ అంటే ఏకోన్ముఖమైనటువంటి మతతత్వ, హిందుత్వ, క్రోనీ క్యాపిటలిజానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులు దీనిలో కలిసాయి. అది దానికి ఉన్నటువంటి బలం. కనుక మనము కంగ్రాచులేట్ చేయాల్సింది ప్రజలను, వ్యక్తిగతమైన నాయకులను కాదు. కనుక ఈ నేపథ్యంలో ఓకే మనము ఈ 2024 దీన్ని ఒకవేళ 2024 ఎన్నికలను స్థూలంగా చూసినట్లయితే హిందుత్వ ఇండియాకు సెక్యులర్ లౌకికవాద ఇండియా అనే భావానికి మధ్య కాన్ఫ్లిక్ట్, ఘర్షణ అయితే బీజేపీ బలహీన పడమైందో దాంతో ఈ సమస్య తీరిందే. మనము సమస్య తీరిపోయింది, మనం హ్యాపీగా నిద్రపోవచ్చా అని అనుకోవచ్చా అనేది ప్రశ్న ఒకటి. రెండవది, తిరిగి మనము ఈ రాజ్యాంగ ప్రాతిపదికగా ఉన్నటువంటి లౌకిక భారతదేశాన్ని తిరిగి పునఃస్థాపించాలి అని అనుకున్నట్లయితే అది ఇంతకు ముందున్నటువంటి లౌకిక భావనైనా, లేకుంటే
గుణాత్మకంగా వేరే అయినటువంటి లౌకిక భావనతో ఉండాలి. ఇది ప్రశ్న. ఇంగ్లీష్ లో స్టేటస్ కు యాంటీ అంటాం. అంటే ఇంతకు ముందు దాన్ని తీసుకొచ్చి మళ్ళీ పెడితే నడుస్తుందా? లేకుంటే మారినటువంటి కాల ప్రాంత నేపథ్యంలో ఈ లౌకిక భావన ఏదో దాన్ని కొత్త ఊర్జా, కొత్త ఎనర్జీతో నింపాలి. ఇది ప్రధానమైన. నేను అనుకునేది అంటే 2024 ఎన్నికలు ఈ దాడిని కొంత బ్రేక్ వేసి 240 సీట్లు మామూలు విషయం కాదు, బలహీనమే, కానీ పూర్తిగా డిఫీట్ కాదు. ఓకే, కనుక దీన్ని మనము బలహీన డిఫీట్గా చూడద్దు. ఇంగ్లీష్లో మనం సెట్ బ్యాక్ అంటాం. సెట్ బ్యాక్ మాత్రమే, డిఫీట్ కాదు. అది మొదటి అంశం. ఎందుకు ఈ విధంగా మనం చూస్తున్నాము అంటే హిందుత్వ అనే భావన ఈరోజు భారతదేశంలో చాలా విస్తృతంగా ఉంది. ముఖ్యంగా మధ్యతరగతి, కులంతో సంబంధం లేకుండా దళిత మధ్య తరగతిలో, బహుజన మధ్య తరగతిలో, ఎట్లా సవర్ణాలు. ఇంతకుముందు బీజేపీ, జనసంఘ అంటే సవర్ణ పార్టీ, బ్రాహ్మణ్ బనియా పార్టీ అనుకునేవారు. ఈరోజు లేదు, ఆ విధంగా లేదు. అన్ని కులాల్లో, మధ్య తరగతిలో ఇది ఒక బలమైన మనీలోనే చూస్తామని చదువుకున్న వాళ్ళు. భారతదేశంలో ముస్లింలే ప్రధాన శత్రువు అంటారు. వీడికి ఏదో వచ్చి నష్టం చేస్తారు. మరి ఈ మార్పు ఎక్కడ వచ్చిందని నేను కొద్దిగా ఆయనను లోతుగా ఇంటర్వ్యూ చేస్తే, ఈ మార్పు మనకు 90లో వచ్చింది, రథయాత్ర తర్వాత వచ్చింది. అంటే గత 2-3 దశాబ్దాలుగా ఎంత లోతుగా హిందూ భావన, దాని ప్రత్యక్ష రూపం ఏంటంటే ముస్లిం వ్యతిరేకత. మొదటి ప్రపంచ తర్వాత జర్మన్ చరిత్రను చూసినట్లయితే ఇదే రకమైన యాంటీ జూయిష్, యూదులకు వ్యతిరేకత, సామాజిక దొంతరలో విపరీతంగా వ్యాప్తి, ఆ రకమైన స్థితి. కనుక సమాజంలో ఇది ఒక బలమైన శక్తిగా, భావజాల, సాంస్కృతిక, మత శక్తిగా ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అసలు భారతదేశంలో ప్రైవేట్ రంగంలో అత్యధిక సంఖ్యాకమైన స్కూళ్ళను నడిపే, పాఠశాలను నడిపే వాళ్ళు ఎవరు? సంఘ్, కమ్యూనిస్ట్ పార్టీ నడుపుతున్నాయి స్కూల్ నుండి బయట వచ్చినాక విప్లవం నడుపుతాడు. దళిత సంఘాలు నడుపుతున్నాయా? కొంతమేరకు ఉత్తర భారతదేశంలో సోషలిస్టులు, గాంధీయులను చేశారు పని, వాళ్ళు కూడా బలహీనపడిపోయారు. ఈరోజు ఎన్జిఓ సెక్టర్ అనేది అనుకుంటామో దాంట్లో ప్రముఖంగా ఉండేటువంటిది సంఘ పరివారే. ప్రభుత్వం వాళ్ళదే కనుక ఎన్జిఓ డబ్బులు విపరీతంగా వరకు అందుబాటులో ఉన్నాయి. అది అసలు మనము సెక్యులరిజం అనుకునేటువంటి దాంట్లో సెక్యులర్ పార్టీలు, సెక్యులర్ శక్తులు అనుకునే వాళ్ళు ఏంటి సెక్యులర్? నేను అనుకునేది డొల్లు సెక్యులరిజం. చూడండి, ఏ పార్టీ, పొలిటికల్ పార్టీ చూసినా దాని రాజకీయ వ్యూహము, ఆచరణ ఎన్నికల గెలుపు, ఓటమిల మీదనే ప్రధానంగా ఆధారం. ఆఖరికి బ్రహ్మాండమైనటువంటి యాంటీ బ్రాహ్మణి ఉద్యమంతో వెలిసినటువంటి డిఎంకే కూడా ఎన్నిసార్లు బీజేపీతో అలయన్స్ పెట్టుకుంది? డిఎంకే, టీడీపీ, దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలు. కనుక మీరు బీజేపీని ఓడగొట్టాలంటే ఈ పార్టీలను ఎంతవరకు మనం నమ్మొచ్చు? నమ్మలేము. ఒక కాంగ్రెస్ తప్ప బీజేపీతో ఎన్నికల అలయన్స్ లేనటువంటి పార్టీ దాదాపు భారతదేశంలో లేదనే అనుకోవచ్చు. ఆఖరికి బ్రహ్మాండమైనటువంటి సిక్కు ఉద్యమం నుండి వచ్చినటువంటి అకాలీదళ్ కూడా బీజేపీతో అలయన్స్. కనుక బీజేపీ వ్యతిరేకత శక్తులు
సైద్ధాంతికంగా, రాజకీయ పరంగా, భావజాల పరంగా బలంగా ఉన్నాయా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. మూడవది, అసలు ఈ పార్టీలు ఏవి కూడా వీటి యొక్క ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి విధేయత ఎంత బలమైంది కూడా డొల్లా ప్రజాస్వామ్యము. కళ్ళు మూసుకొని ఏదైనా భారతదేశంలో ఉన్న ఏ ప్రాంతీయ పార్టీనైనా ఊహించండి, దాంట్లో ప్రజాస్వామ్యం ఉందా? ఒక నాయకుడు ఉంటాడు, అతని కుటుంబము, అతని కులము, ఆఖరికి చట్టసభల్లో కూడా వేరే కులానికి అసలు అందరూ ఏం మాట్లాడాలో ఇతనే నిర్ణయిస్తారు. ఎక్కువ మాట్లాడడానికి లేదు. ఇప్పుడు ఉదాహరణకు ఎస్టీ రిజర్వేషన్ కింద వచ్చి పార్లమెంట్ సభ్యులు లేకుంటే అసెంబ్లీ సభ్యులు అయినటువంటి వాళ్ళ గొంతు వాళ్ళదేనా? శరీరం వాడిది, ఆత్మ ఇంకెవడదు. అంటే ఏ రాజకీయ పార్టీల్లో, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. కనుక ఇటువంటి పార్టీలు ఈ హిందూ రాష్ట్రకు వ్యతిరేకంగా సైద్ధాంతిక అంటే సిద్ధాంతం లేకుండా రాజకీయాలు సాధ్యమా అనేది ప్రశ్న. సాధ్యం కాదని నేను అనుకుంటాను. సిద్ధాంతం లేదు, రాజకీయ ఆచరణ లేదు, ఆ చరిత్ర కూడా చరిత్ర విహీనం అనేటువంటి మనకు. ఈ నేపథ్యంలో మళ్ళా హోప్ ఎక్కడ ఉంది? మరి హిందూ రాష్ట్రాలు ఆపి లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్ను కాపాడుకోవాలంటే ఏ శక్తులపై మనం అవి ప్రజాస్వామిక శక్తులు, ప్రజాశక్తులు, దళితులు, మైనారిటీలు, ఆదివాసీలు. ఎందుకంటే వాళ్ళ జీవనము, వాళ్ళ సంఘర్షణ అంతా నిత్యవారి జీవితం సంబంధించినటువంటి ఆర్థిక సంఘర్షణ, సామాజిక సంఘర్షణ, తర్వాత ఐడెంటిటీకి సంబంధించి చాలా ట్రైబల్స్ యొక్క ఐడెంటిటీ ఈరోజు పెద్ద ప్రశ్నలో ఉంది. జమీన్, జంగల్, మౌలికమైనటువంటి వాటర్, ల్యాండ్ అండ్ ఫారెస్ట్ స్ట్రగుల్స్ ఇవన్నీ ఈ నయా ఉదారవాద నేపథ్యంలో, ఆర్థిక సంస్కరణ నేపథ్యంలో ఈ వనరులన్నీ బడా పెట్టుబడిదారు చేతుల్లోకి ట్రాన్స్ఫర్. అంటే ఈ నేపథ్యంలో మనం కనుక శక్తులు ఏవి దీన్ని ఆపగలవు? రెండవది, ఆపాలంటే పాత రకమైనటువంటి లౌకిక రాజ్యం సాధ్యమా ఈ శక్తులతో, లేకుంటే కొత్త రకమైనటువంటి సామాజిక, సాంస్కృతిక ప్రణాళిక అవసరమా? తిరిగి సోషల్ వెల్ఫేర్, సామాజిక సంక్షేమం అనేటువంటిది ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది. ఎందుకంటే ఈరోజు బలమైనటువంటి రాజకీయంగా హిందుత్వ శక్తులు, ఆర్థికంగా ఈ క్రోనీ క్యాపిటలిస్ట్ శక్తులు భారతదేశంలో అన్ని రంగాలు తమ యొక్క ఆధిపత్యాన్ని నెట్టినటువంటి నేపథ్యం. కనుక దాన్ని ఎదుర్కోవడాలంటే ఈ లౌకికవాద రాజకీయాల్లో కొత్త రకమైనటువంటి ఆర్థిక అంశాన్ని, సామాజిక అంశాన్ని తీసుకురావడం ద్వారా అది సాధ్యం. కనుక ఈరోజు భారతదేశంలో హిందుత్వం అనేది మామూలు రాజకీయ అంశం కాదు, ఇది ఒక బలమైనటువంటి శక్తి. గ్రాంషి భాషలో చెప్పంటే ఇట్ ఇస్ ఎ హెజమోనిక్ ఫోర్స్. ఇంటలెక్చువల్గా, ఐడియాలజికల్గా, పొలిటికల్ ఒక బలమైనటువంటి శక్తి. దాన్ని ఎదుర్కోవాలంటే ఈక్వల్లీ బలమైనటువంటి కౌంటర్ హెజమోనిక్ స్ట్రాటజీ అనేటువంటి అవసరం. దానికి సామాజిక నేపథ్యము హిందుత్వ ద్వారా
ఈ క్రోనీ క్యాపిటలిజం ద్వారా స్థానభ్రంశం గావించబడినటువంటి స్థితిలో దాదాపు 57% మంది ప్రజలకు ఈరోజు 10-15% సంపదని, దాదాపు 1-2% ప్రజల చేతుల్లో ఈరోజు 50% సంపద ఉంది. అంటే ఆర్థిక అసమానతలు అంత తీవ్రంగా ఉంది. ఈరోజు మనము మామూలు కుటుంబం ప్రైవేట్ పాఠశాలలో చదివించాలంటే సంవత్సరానికి ఎంత 1,00,000-2 లక్షల ఫీజు కట్టాలి. ప్రతి అంశము, ముఖ్యంగా సామాజిక అంశాలు, వైద్యము, విద్య, అవి మార్కెటీకరింపబడ్డాయి. కనుక ఈ నేపథ్యంలో, ఇంత పెద్ద సంక్షోభం నేపథ్యంలో మనం ఈ 2024 ఎన్నికలను చూడాలి. ఈ ఎన్నికల యొక్క ఫలితాల యొక్క సారాన్ని, ప్రభావాన్ని ఇంకా పెంచాలి అంటే కొత్త రకమైన రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ప్రణాళిక ద్వారానే, వ్యూహం ద్వారానే సాధ్యమవుతుంది. ఐ థింక్ ఐ విల్ స్టాప్ ఇట్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్.